టు జేజే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశం. 3 గంటల పాటు సాగిన భేటీ. ప్రభుత్వ బలాబలగాలపై నివేదిక అందించిన ప్రశాంత్ కిషోర్. ఏపీలో పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయన్న నారాయణ. బీజేపీతో కొనసాగే పార్టీలతో తాము కలవబోమని స్పష్టీకరణ. ఇండియా కూటమిలోకి రావాలని టీడీపీని ఆహ్వానిస్తున్నామని వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోన్న కరోనా. నెల రోజుల వ్యవధిలో 8.50 లక్షల కేసులు నమోదు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది మృతి. లోకేష్ తో కలిసి హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్. మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడంటూ అంబటి సెటైర్. మీ పని అయిపోయింది కాబట్టే గెలిచే టీడీపీని కలిశాడంటూ బోండా ఉమా రిప్లై. ఇక వార్త వరాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం 3 గంటల పాటు సాగింది. జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణలతో ప్రశాంత్ కిషోర్ ఓ నివేదికను చంద్రబాబుకు అందించారు. రాష్ట్ర యువతలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ధరల పెంపు, కరెంట్ ఛార్జీల పెంపు, పన్నులు, నిరుద్యోగం తదితర అంశాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆ నివేదికలో పొందుపరిచారు. దళితులు, బీసీలపై దాడులు వైసీపీకి ప్రతికూలంగా మారాయని, బీసీలు దళితులను వైసీపీకి దూరం చేశాయని కూడా ప్రస్తావించారు. ఎవరో ఒకరిద్దరు మంత్రులను మినహాయిస్తే మిగతా మంత్రులకు 0 మార్కులు పడతాయని నివేదికలో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి అహంకార ధోరణి అనే భావన ప్రజల్లో నెలకొందని కూడా వివరించారు. పరిస్థితులకు అనుకూలంగా మార్చుకునేందుకు విపక్షం తగిన వ్యూహాలోచన చేసుకోవాలని, యువతను ఆకర్షించేలా టీడీపీ కార్యాచరణ ఉండాలని నివేదికలు సూచించారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సిఫారసు చేశారు. చంద్రబాబు అరెస్టు కారణంగా తటస్థంగా ఉండేవారిలోనూ వైసీపీ వర్గంలోనూ జగన్ పై వ్యతిరేకత వచ్చిందని ప్రశాంత్ కిషోర్ నివేదికలో స్పష్టం చేశారు. కాగా ప్రశాంత్ కిషోర్ తన నివేదికలో ఆయా వర్గాలు, అంశాల వారీగా ప్రభుత్వ బలాబలగాలను కూడా విశ్లేషించారు. ఏపీ రాజకీయాలు నేడు కీలక మలుపు తిరిగాయి. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు వైసీపీ పక్షం అని భావించిన వారికి నేడు చోటు చేసుకున్న పరిణామం అమితాశ్చర్యాన్ని కలిగించేదే. హైదరాబాద్ నుంచి నారా లోకేష్ తో కలిసి విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. దాదాపు 3 గంటల పాటు సమావేశమై చంద్రబాబుకు ఓ నివేదిక అందించారు. కాగా లోకేష్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ ఏపీకి రావడంపై మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యం ప్రదర్శించడం తెలిసిందే. మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేయగలరని సెటర్ వేశారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా స్పందించారు. బాగా చెప్పావు అంబటి, వైసీపీ పని మీ జగన్ పని అయిపోయింది కాబట్టే గెలిచే టీడీపీని కలిశాడంటూ ట్వీట్ చేశారు. దేశానికి పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాడనే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే వచ్చి పరిశీలించిన తర్వాత అయినా మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎంతమంది ప్రశాంత్ కిషోర్లైనా, ఎంతమంది పవన్ కళ్యాణ్ అయినా కట్టగట్టుకొని వచ్చినా, ఎన్ని వ్యూహాలు చేసినా, ఎన్ని వ్యూహాలు రచించినా తెలుగుదేశం పార్టీని బతికించటం సాధ్యపడే అంశం కాదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించటం అంతకంటే సాధ్యం కానటువంటి పని అని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే రాబిన్ సింగ్ పని అయిపోయిందనమాట. ఆ వ్యూహకర్త పని అయిపోయింది. కొత్త వ్యూహకర్త రావాల్సి వచ్చింది. అంటే ఇంతకు ముందు పనిచేస్తున్న వ్యూహకర్త వల్ల పార్టీ పైకి రాలేదు, ఇంకా దిగజారిపోయింది. అందువల్ల మరొక వ్యూహకర్తను తీసుకొచ్చారు అనేగా అర్థం. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో పెడితే ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు కనపడ లోకేష్ కొన్నాళ్ళు కనపడలా. ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళి పీకే కాళ్ళు పట్టుకున్నారని చెప్పారు. పీకే నేను రాను బాబు, అది చచ్చిపోయిన పార్టీ, నేను బతికిందని చెప్పినా మళ్ళీ ఏదో బతినాడు స్పెషల్ బయటలో తీసుకొచ్చారని వింటున్నాం. చివరికి ఏం జరిగిద్దో చూద్దాం అంతే తప్ప వ్యూహకర్తలు మారినంత మాత్రాన మెటీరియల్ బాగోకపోతే అవి పైకి వస్తాయని అనుకోవటం అనేది చరిత్ర తెలియని వాళ్ళు చేసేటటువంటి పని అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళా చెప్తున్నా, మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు? ఏమైనా చేయగలుగుతాడా? మెటీరియల్ బాగుండాలి కదా దేనికైనా. మెటీరియల్ బాగుంటే మేస్త్రి దాన్ని చక్కగా అమర్చగలుగుతాడు. ఇక్కడ మెటీరియలే సరిలేదు,
ఎంతమంది మేస్త్రులు వచ్చినా మెటీరియల్ పనికిరాని మెటీరియల్ని ఏమీ చేయలేరని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఏదన్నా ఉంటే డాక్టర్లు అప్పుడప్పుడు ఇది రెండు పనికొస్తారు. డాక్టర్లు ఒకటి వైద్యం చేయడానికి పనికొస్తారు, ఒకటి శవ పంచాయతీ చేయడానికి పోస్ట్ మార్టం చేయడానికి కూడా పనికొస్తారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చనిపోయినటువంటి తెలుగుదేశానికి పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాడనే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే వచ్చి పరిశీలించిన తర్వాత అయినా మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎంతమంది ప్రశాంత్ కిషోర్లైనా, ఎంతమంది పవన్ కళ్యాణ్ అయినా కట్టగట్టుకొని వచ్చినా, ఎన్ని వ్యూహాలు చేసినా, ఎన్ని వ్యూహాలు రచించినా తెలుగుదేశం పార్టీని బతికించటం సాధ్యపడే అంశం కాదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించటం అంతకంటే సాధ్యం కానటువంటి పని అని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆ వ్యూహకర్త పని అయిపోయింది, కొత్త వ్యూహకర్త రావాల్సి వచ్చిందంటే ఇంతకు ముందు పనిచేస్తున్న వ్యూహకర్త వల్ల పార్టీ పైకి రాలేదు, ఇంకా దిగజారిపోయింది, అందువల్ల మరొక వ్యూహకర్తను తీసుకొచ్చారు అనేగా అర్థం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో పెడితే ఏం చేశాడు పవన్ కళ్యాణ్? కొన్నాళ్ళు కనపడ లోకేష్ కొన్నాళ్ళు కనపడలా. ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళి పీకే కాళ్ళు పట్టుకున్నారని చెప్పారు. పీకే నేను రాను బాబు, అది చచ్చిపోయిన పార్టీ, నేను బతికించని చెప్పినా మళ్ళీ ఏదో బతికినాడు స్పెషల్ బయటలో తీసుకొచ్చారని వింటున్నాం. చివరికి ఏం జరిగిద్దో చూద్దాం అంతే తప్ప వ్యూహకర్తలు మారినంత మాత్రాన మెటీరియల్ బాగోకపోతే అవి పైకి వస్తాయని అనుకోవటం అనేది చరిత్ర తెలియని వాళ్ళు చేసేటటువంటి పని అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నేను ట్వీట్ చేసిన విషయం కూడా మీ అందరూ చూసే ఉంటారు, మళ్ళా చెప్తున్నా. మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు? ఏమైనా చేయగలుగుతాడా? మెటీరియల్ బాగుండాలి కదా దేనికైనా. మెటీరియల్ బాగుంటే మేస్త్రి దాన్ని చక్కగా అమర్చగలుగుతాడు. ఇక్కడ మెటీరియలే సరిలేదు. ఎంతమంది మేస్త్రులు వచ్చినా మెటీరియల్ పనికిరాని మెటీరియల్ని ఏమీ చేయలేరని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఏదన్నా ఉంటే డాక్టర్లు అప్పుడప్పుడు ఇది రెండు పనికొస్తారు. డాక్టర్లు ఒకటి వైద్యం చేయడానికి పనికొస్తారు, ఒకటి శవ పంచాయతీ చేయడానికి పోస్ట్ మార్టం చేయడానికి కూడా పనికొస్తారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చనిపోయినటువంటి తెలుగుదేశానికి పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాడనే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే వచ్చి పరిశీలించిన తర్వాత అయినా మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎంతమంది ప్రశాంత్ కిషోర్లైనా, ఎంతమంది పవన్ కళ్యాణ్ అయినా కట్టగట్టుకొని వచ్చినా, ఎన్ని వ్యూహాలు చేసినా, ఎన్ని వ్యూహాలు రచించినా తెలుగుదేశం పార్టీని బతికించటం సాధ్యపడే అంశం కాదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించటం అంతకంటే సాధ్యం కానటువంటి పని. సూర్యాపేట జిల్లాలో 2000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 ఎకరాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి పేదలకు కేటాయిస్తామని తెలిపారు. మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తామన్నారు. అర్హులకు మోడల్ కాలనీలో ఇల్లు కేటాయిస్తామని వెల్లడించారు. 10 ఏళ్లలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో కట్టింది 270 ఇళ్లు మాత్రమే. చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పనిచేయడం లేదు. 100 రోజుల్లో అన్ని పూర్తి చేసి చూపిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట 6 గ్యారంటీల విషయంలో కట్టుబడి ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికే ఒక విప్లవాత్మక అడుగు ముందుకేసి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచితంగా ప్రయాణం పర్మిట్ చేసిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీలో ఎవరికైనా ఏ అనారోగ్య కారణంగా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవసరం ఉన్నా 10 లక్షల రూపాయల వరకు మీ ట్రీట్మెంట్ ఉచితంగా ఉండే విధంగా చేసిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా అతి త్వరలో మహిళలకి 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రారంభం చేయబోతున్నా అని చెప్పి నేను మనవి చేస్తున్నా.
మేము ముందిచ్చిన మాట కట్టుబడి ఉండి 100 రోజుల్లో మేము ఇచ్చిన మాట 6 గ్యారంటీలు అమలు చేయబోతున్నామని చెప్పి నేను మీకు మరోమారు మనవి చేస్తూ, నేను హౌసింగ్ మంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఈ గుట్ట మీద ఉన్న సీతారామచంద్ర స్వామి గుడి యొక్క ల్యాండ్ 80-90 ఎకరాల ల్యాండ్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ గుడికి 15-20 కోట్ల రూపాయలు పిచ్చి ఈ ల్యాండ్ టేక్ ఓవర్ చేసి ఒక 2000 ఇండ్లు, ఒక 2000 ఇండ్ల స్థలాలకి ఈ ప్రాంతాన్ని తయారు చేసినాము. దీనికి అనుగుణంగా ఈజీగా యాక్సెస్ ఉండడానికి అటు కోదాడు హుజూర్ నగర్ రోడ్ నుంచి ఒక రింగ్ రోడ్ తీసి ఈ కాలనీ ద్వారా ఇటు సింగారంబయ్య రోడ్డుకి కలపడం జరిగింది. అదేవిధంగా హుజూర్ నగర్ టౌన్ నుంచి ఇప్పుడు మేము వచ్చిన రోడ్డు 2.5 కోట్ల రూపాయలతో ఆ రోజు వేయడం జరిగింది. కొంత మంచినీళ్ళ కోసం, కొంత కరెంటు కోసం కూడా ఖర్చు పెట్టి కొంత వసతి కల్పించడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి రాజకీయ కోణమో మరొకటో నేను చూస్తుండగానే ఎమ్మెల్యేగా, ఎంపీగా ఒక 1/2 డజన్ మంత్రులు వచ్చి ఈ హౌసింగ్ కాలనీకి 30 కోట్లు ఇచ్చినామని, 40 కోట్లు ఇచ్చినామని శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 6 నెలల క్రితం అనుకుంటా మంత్రి కేటీ రామారావు గారు వచ్చి ఇక్కడనే ఇండియా శిలాఫలకం ఉంది, ఈ 2000 ఫ్లాట్లు మేము పూర్తి చేస్తాం అని ఒక 30 కోట్లు మంజూరు ఇక్కడే శిలాఫలకం ఈ క్యాంప్ ఆఫీస్ లో ఇక్కడే మీటింగ్ పెట్టారు. అది శిలాఫలకం వరకే మిగిలిపోయింది. చేపట్టిన తర్వాత మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ కార్యక్రమాలు, సెక్రటేరియట్ కార్యక్రమాల తర్వాత ఫీల్డ్ కు పోయి మొట్టమొదటి ఫీల్డ్ కి వచ్చిన నియోజకవర్గం ఉత్తమన్న ఛార్జీ తీసుకున్న తెల్లారి నుంచే నా నియోజకవర్గానికి మీరు రావాలి అని పట్టుబట్టారు. ఒక వారం రోజులు లేట్ అయింది. ఇది వారం రోజుల ముందే నన్ను తీసుకురావాలని అమ్మ ట్రై చేశారు. వారం రోజులు లేట్ అయింది. వారం రోజులు లేటుగా వచ్చినందుకు క్షమించమని నియోజకవర్గ ప్రజలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు. ఆనాడు 12 సంవత్సరాలైంది. ఆనాడంటే నిన్న మొన్న అనుకునేరు. 12 సంవత్సరాల క్రితం చాలా దూరదృష్టితో, అంటే ఎండోమెంట్ ల్యాండ్ రెవెన్యూకు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అది సాధ్యంతో కూడుకున్న పని కాదు. ఆనాడు తన హౌసింగ్ మంత్రిగా ఉండి లీగల్ గా అనేక సమస్యలున్నా ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించి ఆ రోజుల్లోనే 18 నుంచి 20 కోట్లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి త్రూ కోర్టు ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఆ స్వామివారి అకౌంట్ లో జమ చేసి సుమారు 100 ఎకరాల భూమిని, అటు పక్క 78 ఎకరాలు, ఇటు పక్క 32-33 ఎకరాల భూమి, 110-109 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖకి ట్రాన్స్ఫర్ చేయించుకొని మళ్ళీ ఆ ల్యాండ్ ని హౌసింగ్ డిపార్ట్మెంట్ కి అలొకేషన్ చేసుకున్న అంత సమర్థవంతమైన నాయకుడు మీ ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు. అయితే దురదృష్టవశాత్తు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కాదని ఏ మాయమాటలో నమ్మి ప్రజలు 2 పర్యాయాల ముఖ్యమంత్రి చేసిన తర్వాత మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న టీఎస్ఆర్టీసీకి విజ్ఞప్తి చేసింది. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని కోరింది. తక్కువ దూరం ప్రయాణించే వారు ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కుతున్నట్లుగా యాజమాన్యం దృష్టికి వచ్చిందని, పర్యవసానంగా ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 9వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళలకి, ఆడపిల్లలకి, అదేవిధంగా థర్డ్ జెండర్కి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.
చాలా చోట్ల అనూహ్య స్పందన వచ్చింది. రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది. బట్ ఈ ఒక పథకం ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యానికి, ముఖ్యంగా మన సిబ్బంది కూడా కొన్ని సమస్యలు తెలియెత్తుతున్నావు. ముఖ్యంగా చాలామంది మహిళలు తక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను, మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో రోడ్ మధ్యలో ఆపడము, లేదంటే ఎక్కడ కావాలో అక్కడ ఆపండి అని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. స్టేజ్ దగ్గర మాత్రమే మా బస్సు ఆగడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీనివల్ల కూడా దూర ప్రాంతం వెళ్ళే వాళ్ళు, వేరే ప్రయాణికులు కూడా మేలు జరుగుతుంది. మన కండక్టర్స్కి, డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది. లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మన కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి, యాజమాన్య తరపు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే రోజు కూడా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరీ యాజమాన్య తరపు నుంచి అందరు కోరుతూ, మహిళా లోకానికి, ఆడపిల్లలకి, థర్డ్ జెండర్ అందరూ కూడా నేను యాజమాన్య తరపు నుంచి కూడా సహకరించేందుకు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన పొలిటికల్ డ్రామా చిత్రం వ్యూహం. ఇది ఏపీ సీఎం జగన్ ప్రస్థానానికి సంబంధించిన చిత్రమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయవాడలో వ్యూహం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు వర్మను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు సినిమాలకు పెద్ద తేడా లేదని, రెండు కూడా ప్రజలకు సంబంధించినవేనని అన్నారు. మాస్ లో వాటికి చాలా క్రేజ్ ఉందని తెలిపారు. తాను వ్యూహం చిత్రంలో ఎక్కడా వక్రీకరించలేదని, ప్రచారంలో ఉన్న అంశాలని తన చిత్రంలో చూపించానని తెలిపారు. ఏం వక్రించానో తెలియకుండా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తుడుముకుంటే ఎలా అని వర్మ ప్రశ్నించారు. వాళ్ళు పొద్దున లేచిన దగ్గర నుంచి వీడు దొంగ, వీడు మోసగాడు అంటున్నారు. ఇది వక్రీకరించడం కాదా అని నిలదీశారు. తాను ఏం తీశానన్నది సినిమా చూశాక మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. అంటే అది కదండి, ఇప్పుడు జగన్ గారి మెయిన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు, కిరణ్కి, ప్రొడ్యూసర్ కూడా జగన్ మీద ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు. మిగతా వాళ్ళు వస్తే దే కెన్ ఎంజాయ్. ఇప్పుడు చెప్పాను కదా, చంద్రబాబు నాయుడుకి పంపించాను, పవన్ కళ్యాణ్కి పంపించాను, నారా లోకేష్ ఇండస్ట్రీని పంపించాను. అది ఎందుకు వచ్చింది నా దగ్గర? అది ఎందుకు వచ్చింది ఇప్పుడు? అది రాఘవేంద్ర గారి సినిమా ఫస్ట్. అప్పుడు నేను క్షణక్షణం తీస్తాను, కానీ జగదేక్ అలాంటి సినిమా తీయను. ఎందుకంటే నేను తీస్తే ఒట్టి సీదే ఒక్కతే, మళ్ళీ పక్కన చిరంజీవి గారిని వాళ్ళందరినీ పెట్టను. ఎందుకంటే శ్రీదేవి ఉంటే నేను వేరే వాళ్ళని చూడడానికి నాకు టైం లేదు, ఎట్టి పరిస్థితుల్లో. శపథం సేమ్ అండి. ఇప్పుడు వ్యూహం అనేది రాజశేఖర రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఈయన సీఎం అయ్యే వరకు ఉంటుంది, కొంచెం నాన్ లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. మిగతా శపథం అనేది సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఇవాళ మనం మాట్లాడుతున్నాం. పొలిటికల్ సక్సెస్ అని చూపెట్టలేదు. ఇట్ ఈస్ అబౌట్ ఏం జరిగిందో అది చూపెడుతున్నా. అది సక్సెస్సా, ఫెయిల్యూరా, ఏ రేంజ్ అనేది ఈచ్ వ్యూవర్కి వాళ్ళ ఉన్నాయి. ఆఫ్ కోర్స్, యా, ఎస్, యా. ఎవరెవరు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో రిలవెంట్ అందరూ ఉంటారు, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అందరూ ఉంటారు. ఒకటే మీ దయ వల్ల, ఎందుకంటే మీరు క్రిటిసిజం ఎక్కువ చేస్తున్నారని ఇంకోటి పాడాలనిపించిన కిరణ్ కూడా వద్దని చెప్పారు, ఒకటి చాలు ఉంది అని. ఎస్, సాంగ్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, లిప్సింగ్ సాంగ్స్ అన్నీ లేవు సినిమాలు. నో నో. అది అంటే నేను ఎప్పుడు రేపు కానీ ఎక్కువ ఆలోచించను. ఇప్పుడు కాదంటున్నా, కానీ రేపు ఎవరన్నా ఇస్తే అప్పుడు ఆయన మైండ్ మారచ్చు. మీరు కిరణ్ గారు మీరు చెప్పండి, అది విజయవాడలో పెట్టడానికి రీజన్ ఏంటి? స్క్రిప్ట్ అనేది, ఈ వ్యూహం కథ అనేది బేసికల్గా రెలవెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి
అది రిలేటెడ్గా మనకి ఈ ప్రాంతానికి సంబంధించిన 2009 నుంచి 2014 వరకు 14 నుంచి 19 అంటే టోటల్గా 10 ఇయర్స్ స్పాన్లో జరుగుతున్న రాజకీయ సంఘటనలన్నీ దగ్గరగా దాని నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసుకున్న సినిమా కాబట్టి మూవీ కాబట్టి అందువలన ఇక్కడ పీపుల్కి ఎక్కువ కనెక్ట్ అవుద్దనే ఉద్దేశంతో హార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడ నగరంలో నడిబడిన ఈ స్టేడియంలో పెట్టాలనేది ఆలోచన. ఇంకో పాయింట్, ఇప్పుడు ఈ స్టేట్లో జరిగిన ఇన్సిడెంట్ కానీ ఈ స్టేట్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ వాళ్ళ మీద ఈ స్టేట్ ప్రజల కోసం సినిమా తీసినప్పుడు వేరే స్టేట్లో ఫంక్షన్ పెట్టడం అనేది అర్థం లేదు. సార్ ఇంకోటి ఇదే కృష్ణా నది ప్రాంగణంలో మీరు షూటింగ్ చేస్తే కొంతమంది పసుపు నీళ్ళతో కడిగడం అవన్నీ కూడా చేశారు. కొంతమంది పేర్లు చెప్పండి, ఎందుకు నేను ఉమ్మగానే రేపు ఈవెంట్లో వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం కానీ దానికి సంబంధించిన మీరు మాట్లాడబోతున్నారు అంటే సిచ్యువేషన్ కాబట్టి సినిమా కంప్లీట్ అయ్యి సెన్సార్ ఫుటేజ్కి వచ్చింది కాబట్టి అంటే దేవుని నమ్మాలంటే చిన్న వాళ్ళ గురించి మాట్లాడింది అసలు కదా, ఆయన ఎవడో కూడా తెలియదు అసలు. సో ఐ థింక్ నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆ రేంజ్లో మాట్లాడతాను కానీ ఉమా గిమా అందరూ గురించి ఇందాకే చెప్పాను. ఇది కేవలం నాకు కిరణ్కి ఉన్న ఒక కామన్ థాట్ ఆస్పెక్ట్లోనే తీసాం సినిమా ఇది. అంతేగాని మేము ఎవరితో కన్సల్ట్ చేసి కానీ ఈ సినిమా ఎలా తీయాలి అనే దాంట్లో ఎవరు లేరు. సినిమాలోని జనరలైజ్ చేయలేమండి. కాకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఇంప్రెషన్ మార్చడానికి మీరు సినిమా అనేది ఒక మీడియము, మీరు ఒక నాలెడ్జ్, ఒక ఫ్యాక్ట్ని డ్రమటైజ్ చేసి ఒక ఎమోషన్ రూపంలో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఉన్న సాధనమే సినిమా. సో ఎనీ ఎమోషన్ అనేది ఒక ఇంప్రెషన్ మార్చడానికి చేస్తుంది. ఏ రేంజ్లో మారుతుంది, ఎలా మారుతుంది అనేది నేను ప్రెడిక్ట్ చేయలేను. లేదు అబ్సల్యూట్గా తెలంగాణ పాలిటిక్స్ లేదు ఈ సినిమాలో. అంటే ఒక పర్టికులర్ టైంలో కాంగ్రెస్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది జగన్ గారి బిగినింగ్ కరీర్. ఇన్ ఫ్యూచర్ నేను చెప్పలేనండి. ఎస్ ఉంటాయి అంత ఉండదు, కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నాయి అన్నీ ఉంటాయి. సార్ వివేక హత్యకు సంబంధించి మీ సినిమాలో ఏం చూపిస్తున్నారు సార్? ఏం చూపిస్తారో చూడాలి మీరు. ఏం చూపిస్తారని ఇక్కడ నేను చెప్పేస్తే మీరు ఇంకా సినిమాలో ఏం చూస్తారు? ఇంకా ఎక్కువ మంది వస్తారు సార్. అది 100% ఉంటుంది, ఆ టాపిక్ అయితే ఉంటుంది. ఎస్ శపథం అనేది పార్ట్ 2 అది జనవరి ఎండ్లో వస్తుంది. ఎన్నికల్లోపే ఎన్ని సినిమాలు తీసుకున్నారు? ఎన్నికల్లోపే ఉంటుంది సార్ మొత్తం. సార్ మీకు ఏపీ సీఎం జగన్ మీద వస్తున్న ఈ సినిమా అయితే అనుకుంటున్నారో సేమ్ అట్లాంటి యాత్ర 2 కూడా వస్తుంది, అది జగన్ గారికి దాని మీద మీ ఒపీనియన్? యాత్రలో నాకు తెలియదు అండి, ఎందుకంటే నాకు మెయిన్ రాఘవ నాకు పర్సనల్గా తెలుసుకొని తను తీసుకునే సబ్జెక్ట్ మ్యాటరు ఏ పర్టికులర్ దాన్ని హైలైట్ చేస్తున్నాడు అనేది నాకు అసలు అవగాహన అంటే ఇప్పుడు జగన్ అంటే ఇది సినిమా ఫైనల్గా సినిమా ఈవెంట్కి ఒక సీఎం గారిని పిలవటం అనేది మీనింగ్ లేదు. ఎందుకంటే ఆయనకున్న 100 పనుల్లో ఇది అంటే అది ఇప్పుడు టికెట్స్ హైక్ అనేది 100 crores దాటిన ఒక హెవీ బడ్జెట్ సినిమాలు చేస్తారు. ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. నెల రోజుల కాలంలో కేసుల సంఖ్య 52% పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గత నెల రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 8.50 లక్షల కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. వీరిలో 1.18 లక్షల మంది ఆసుపత్రిలో చేరారని తెలిపింది. 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. మరో 1,600 మందికి పైగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 77 కోట్లు దాటగా 70 లక్షల మంది మరణించారని తెలిపింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించేందుకు యత్నించాలని చెప్పింది. సిద్దిపేట ప్రజల కోసం, సిద్దిపేట అభివృద్ధి కోసం తాను శాయశక్తిలా కృషి చేస్తానని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 153 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, జీవో 59 కింద 71 మందికి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వసతులను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్లు అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈరోజు
దాదాపు సిద్దిపేట నియోజకవర్గంలో ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఈ రోజు వరకు 11,014 మంది ఆడపిల్లలకు సాయం చేస్తుంది. ఒకరు ఇద్దరు కాదు, 153 మంది ఇస్తున్నారు. ఇట్లా ఇప్పటి వరకు మన సిద్దిపేట నియోజకవర్గంలో 11,014 మంది ఆడపిల్లలు వేదిక ఆడపిల్లల పెళ్లిలకు ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. దాదాపు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టామని చూస్తే 93,23,09,000 రూపాయలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద ఆర్థిక సహాయం అందించడం. మరి మీరందరికీ కూడా ఒక చిన్న సూచన ఏంటంటే, సరే మన తెలంగాణలో పెళ్ళైన తర్వాత మొదటి కానుక కూడా తల్లి కానుక చేయాలి, అంతే కదా. ఈ ఖర్చు తీరదో మళ్ళీ ఆ ఖర్చు పోయింది. అయితే నేను ఇచ్చే సూచన ఏంటంటే, సిద్దిపేటలో మెడికల్ కాలేజీ పెట్టించి మంచి ప్రభుత్వ ఆసుపత్రి కట్టించారు. ఇక్కడ మీకు దాదాపు 200 మంది డాక్టర్లు పెట్టించిన గవర్నమెంట్ హాస్పిటల్. ఒక ఆడవాళ్ళని చూసే మహిళా డాక్టర్లే 15-20 మంది ఉంటారు. అన్ని రకాల మందు డాక్టర్లు కానీ అన్ని రకాల డాక్టర్లను పెట్టి మంచి సదుపాయం సిద్దిపేటలో ఏర్పాటు చేసాం. అందువల్ల పేదవాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి మీ డబ్బు వృధా చేసుకోవద్దు. చక్కగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్యం దొరుకుతుంది. కేసీఆర్ కిట్ ఇస్తాము. ఇప్పుడు బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్ కూడా ఇస్తా ఉన్నారు. కడుపులో పడితే న్యూట్రిషన్ కిట్, కడుపులో నుంచి బయట కాగానే కేసీఆర్ కిట్ రెండు కూడా ఇస్తున్నారు. అందువల్ల మీరు మన కోవిడ్ సెంటర్ దగ్గర ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వసతులను కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతాము. అమ్మఒడి వాహనాలు కూడా పెట్టాం. ఫోన్ చేస్తే అమ్మఒడి వాహనంలో తీసుకుపోతారు, పరీక్షలు చేస్తారు, మళ్ళీ తెచ్చి ఇక్కడ తీసుకుపోతారు. డెలివరీకి వచ్చినప్పుడు కూడా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి 45 లక్షల విలువైన బంగారు తులసి దళాలను భక్తులు కానుకగా సమర్పించారు. కోయంబత్తూరుకు చెందిన బాలాజీ శారద దంపతులు 565 గ్రాముల 109 తులసి దళాలను ఆలయ రమాదేవి చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. సీతారాములకు పట్టు వస్త్రాలు కూడా అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశం. 3 గంటల పాటు సాగిన భేటీ. ప్రభుత్వ బలాబలగాలపై నివేదిక అందించిన ప్రశాంత్ కిషోర్. ఏపీలో పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయన్న నారాయణ. బీజేపీతో కొనసాగే పార్టీలతో తాము కలవబోమని స్పష్టీకరణ. ఇండియా కూటమిలోకి రావాలని టీడీపీని ఆహ్వానిస్తున్నామని వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోన్న కరోనా. నెల రోజుల వ్యవధిలో 8.50 లక్షల కేసులు నమోదు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది మృతి. లోకేష్ తో కలిసి హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్.
మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడంటూ అంబటి సెటైర్. మీ పని అయిపోయింది కాబట్టే గెలిచే టీడీపీని కలిశాడంటూ బోండా ఉమా రిప్లై. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి జై న్యూస్.